బిగ్గలు నాన్న ఏమైంది? ఇవాళ మ్యాచ్లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. వేస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న. కూర్చోయ్యా. నాకు 12 ఏళ్ళుంటాయ్యా. నా బాబు నాకుమలే తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దాకా దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్ళు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడడానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ళ కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా. నువ్వు వేరయ్యా. నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. సౌండ్ బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. ఆడ తప్పు జరిగిన పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకొని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మళ్ళంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీ కోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అదిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు. వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు. నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునా? సరే వెళ్ళు బిగులే. నాన్న కావలించుకోరా.